వాసాల మరి నీరు నుండి ఎర్రవేలి నుండి పంచాయతీలో ప్రగతి భవన్ పోవాలని వాళ్ళు ఎంత కొంచెం వాళ్ళు కూడా గమనించండి. ఎంతో దూరం నుంచి వచ్చారు, మీరు ఏడు నుంచి వచ్చారు, వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బయట ఉన్న సోదరులు దయచేసి లోపలికి రండి. ఈరోజు ఎంతో గొప్ప చరిత్ర ఉన్న భువనగిరి పట్టణంలో ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ సభ జరుపుకుంటున్న అక్కలకు, చెల్లెలకు, తమ్ములకు, అన్నయ్యలకు, అలాంటి గొప్ప సభకు అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ రాజు గారికి, అలాగే అధ్యక్షుడు మంద ప్రభాకర్ గారికి, అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్లకు, జిల్లా అధ్యక్షులకు, జిల్లా ఇన్ఛార్జీలకు, వేదిక కింద ఉన్న జిల్లా ఇన్ఛార్జీలకు, జిల్లా అధ్యక్షులకు, అసెంబ్లీ ఇన్ఛార్జీలకు, అసెంబ్లీ అధ్యక్షులకు, అదేవిధంగా గ్రామ కమిటీల అధ్యక్షులకు, అదేవిధంగా భూ కమిటీల అధ్యక్షులకు, అలాగే ఎన్నో సంవత్సరాల నుండి మనని దోపిడీ చేస్తూ, మోసం చేస్తూ, దగా చేస్తూ, మనను బానిసల్లాగా చూసిన పార్టీల జెండాలను చెత్త కుండిలో వేసి బహుజన సమాజ్ పార్టీ జెండాను వేసుకోవడానికి వచ్చిన మా అక్కలకు, మా అన్నలకు, తమ్ములకు, మా తాతలకు, అందరికీ, మా అమ్మమ్మలకు అందరి కూడా మరొకసారి జై భీమ్, జై భీమ్. మిత్రులారా, నిజానికి మీ ఓపికకు పాదాభివందనం. ఎంతో దూరం నుండి దేవరకొండ ప్రాంతము ఢిల్లీ నుండి, కోదాడ ప్రాంతంలో మునగాల నుండి, అదేవిధంగా తుంగతుర్తి ప్రాంతంలో నుండి, నూతన కళ్ళు నుండి, అడ్డగూడూరు నుండి, రామన్నపేట నుండి, మోర్కోలు నుండి, వరిగొండ నుండి, వరిగొండ నుండి, మోర్కోలు నుండి, అడ్డగూడూరు నుండి, ఎడవెల్లి నుండి, అదేవిధంగా రకరకాల చౌటుప్పల్ నుండి, చిట్యాల నుండి, మునుగోడు నుండి, చుండూరు నుండి, నిడమగూరు నుండి, మిర్యాలగూడ నుండి, రకరకాల ప్రాంతాలకి, ఎన్నో ప్రాంతాలు నా మైండ్లో ఉన్నాయి. మిత్రులారా, సమయం లేదు కాబట్టి వాటి గురించి చెప్పడం లేదు. వచ్చిన అన్నలకు, తమ్ములకు మరొక్కసారి జై భీమ్. మిత్రులారా, ఈరోజు ఈ భువనగిరిలో ఏ గుట్టం మీద నుండి అయితే, ఏ భువనగిరి గుట్ట మీద బహుమనీ సుల్తాన్ల దగ్గర నుండి కుతుబ్ షాహీ సుల్తాన్ వరకు గుట్ట మీద ఒక కోట కట్టిండ్రు. ఆ కోటను గడగడలాడించిన సర్దార్ సర్వాయి పాపన్న, మన బహుజన కన్నడు సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా మనం ఇక్కడ నిలబడ్డాం. సర్దార్ సర్వాయి పాపన్న వాళ్ళ అమ్మ బిడ్డ మనం తాళ్ళెక్కగలరా, ముంతలు నడుము కట్టుకొని, మోక పెట్టుకొని చెట్లెక్కగలరా బిడ్డ. మనము చెట్లెక్కాలా, కళ్ళు గీయాలి, దొరలకు, పట్టేలకు, ఊర్లో ఉండే భూస్వాములకు, జమీందారులకు కళ్ళు పోయాలి బిడ్డ. మన తరతరాలు అదే పని చేస్తున్నాం, మనం ఇప్పుడు కూడా అదే పని చేయాలని చెప్పి సర్దార్ సర్వాయి పాపన్న వాళ్ళ అమ్మ చెప్తారు. అన్నీ సర్దార్ సర్వాయి పాపన్న, అమ్మా
మనం ఎన్ని సంవత్సరాల నుంచి చెట్లెక్కాలి, ఎన్ని సంవత్సరాల నుంచి వంగి నడవాలి, ఎన్ని సంవత్సరాల నుంచి వంగి వంగి ఈ కళ్ళు ఈ జమీందారులో పోయాలి, భూస్వాములో పోయాలి, ఆసాంలో పోయాలి, వద్దామా అని చెప్పి ఒక కత్తి తీసుకొని, ఒక గొడ్డలు తీసుకొని, ఒక పట్టం తీసుకొని దొరలు కట్టుకున్న కోటల మీద దండయాత్ర చేసేడు సర్దార్ సర్వాయి పాపన్న. ఒక కిలో షాపు కాదు, 300 సంవత్సరాల క్రితం ఒక కిలో షాపు కాదు, ఒక వరంగల్ కాదు, భువనగిరి కాదు, గోల్కొండ కోట దాకా వచ్చిండు సర్దార్ సర్వాయి పాపన్న. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా మనం ఇక్కడ కూర్చున్నాం. సర్దార్ సర్వాయి పాపన్న మన భుజాల మీద ఒక గొప్ప బాధ్యత కోల్పెట్టు. అదే విధంగా ఇదే భువనగిరి గుట్ట మీద 300 సంవత్సరాల తర్వాత 2013వ సంవత్సరంలో మన చిన్నారి బిడ్డలు మలవత్ పూర్ణ ఆనంద్ కుమార్ గుట్టలు ఎక్కడం నేర్చుకున్నది చిన్నారి పాదాలు. ఈ లంబడోళ్ళు, ఈ మాలోళ్ళు, ఈ మాధవులు, ఈ గౌడలు, ఈ బీసీలు, ఈ నేతగాళ్ళు, ఈ కుమ్మరులు, కమ్మరులు, ఈ నేతగాళ్ళు వీళ్ళకి ఏం చేతనైతుందిరా అని హీనంగా చూసింది సమాజం. అలాంటి సమాజంలో పుట్టిన బిడ్డలు ఈ అమ్మాయిలు ఏం చేస్తారు? అడవులలో పుట్టడానికి, అడవులలో పనిచేయడానికి పనికొస్తారు, పిల్లలు ఎదగడానికి పనికొస్తారు, వీళ్ళకి ఏం చేత కాదు అని చెప్పి ఈ సమాజం హీన దృష్టితో చూస్తే ఈ బిడ్డలు ఇదే భువనగిరి గుట్ట మీద చిన్న పాదాలతోని చేతులతోని ఈ 600 మీటర్ల ఎత్తున ఈ గుట్టలు ఎక్కి ఇక్కడి నుండి 52 రోజుల ప్రయాణం చేసి 52 రోజుల శిక్షణ పొంది చావును సైతం లెక్క చేయకుండా ఎవరెస్ట్ శిఖరం మీద బాబా సాహెబ్ అంటే ఆ బొమ్మను పెట్టడం నేర్పించింది ఈ భువనగిరి గుట్ట నేర్చుకున్నారా? ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న కోటలను గడగడలాడించిండు. ఈరోజు బహుజనులుగా మనం ఏం గడగడించాలి? ప్రగతి భవకోవాలి. ఏనుగు గుర్తు మీద ప్రగతి భవన్ పోవాలి. ఇదే మనకు సర్దార్ సర్వాయి పాపన్న నేర్పించండు, మలావత్ పూర్ణ నేర్పించింది, సాధనపల్లి ఆనంద్ కుమార్ నేర్పించండు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేర్పించిండు, మాన్యవర్ కాంశీరామ్ గారు నేర్పించిండు, అదే విధంగా మహాత్మా జ్యోతిరావు పూలే నేర్పించండు. ఈరోజు మనందరం ఇక్కడికి వచ్చింది దాని గురించి. మిత్రులారా, ఈరోజు మీ అందరి జీవితాల్లో చాలా చాలా పవిత్రమైన రోజు. ఎందుకు? మీ పుట్టిన రోజు ఎంత పవిత్రమైందో, ఎక్కడో ఎవరి ఇళ్లలో ఉండి రోజు చీరలిప్పలకు అవమానాలకు గురైన మీరు ఈరోజు మరొక్కసారి మన సొంత ఇంటికి వచ్చి ఒక బహుజన రాజకీయ నాయకుడిగా మరొక్కసారి పుట్టిండ్రు. మీ పుట్టిన రోజు ఎంత కీలకమైనదో ఈరోజు ఈ 3వ తారీఖు సెప్టెంబర్ అంతే కీలకమైనదని నేనైతే అనుకుంటున్నాను. మిత్రులారా, మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నారు లేదా? సో అలాంటి ఒక గొప్ప చరిత్ర ఉన్న ఈ గడ్డ మీద నుంచి, ఈ గడ్డ మీద ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఇదే గడ్డ మీద ఇంకొక చెల్లెలు, మన బహుజన చెల్లెలు పెళ్లి కవిత, భూస్వాముల ఏజెంట్లు, వీళ్ళందరి వల్ల వీళ్ళందరి ద్వారా ఆ పెళ్లిళ్ళంతా క్రూరంగా హత్య గావించబడ్డది. ఇదే గడ్డ మీద ఈరోజు మనం బహుజనులుగా రూపాంతరం చెందకపోతే, మనం ఏది గుర్తుకు ఓటేయకపోతే, మనం ఈ మహనీయులందరికీ ఈ అమరవీరుల ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 7 సంవత్సరాలు
మనం వాళ్ళకి అధికారం ఇచ్చినాం, ఎన్నో త్యాగాలు చేసి అధికారం ఇచ్చినాం. కోదాడలో సాయి కుమార్ అయితేనేమి, మేడ్చల్లో మన మహేశ్వరంలో శ్రీపురం యాదవ్ అయితేనేమి, ఉస్మానియా క్యాంపస్ లో చనిపోయిన ఇషాం రెడ్డి అయితేనేమి, తాగూరు ఆడటంలో చనిపోయిన వేణుగోపాల్ రెడ్డి అయితేనేమి, భోజన్ నాయక్ అయితేనేమి, మరెందరో వందలాది మంది వీరులు. ఒక గొప్ప తెలంగాణ వస్తుంది, మన జీవితాలు మారుతాయి, మనందరికీ ఉద్యోగాలు వస్తాయి, మనందరి జీవితాలు మారుతాయని మనం వాళ్ళకి అధికారం వచ్చింది. ఆ రోజు తెలంగాణ వచ్చిన రోజు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను ఈ విధంగా చేస్తా, ఆ విధంగా చేస్తా ఈ తెలంగాణ చెప్పి మరి ఈరోజు కాళేశ్వరం పేరుతో బడా కాంట్రాక్టర్లకు 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈరోజు ఒకప్పుడు మనం 1,00,000 కోట్ల రూపాయలు అనుకున్నాం, ఈరోజు పేపర్లో కనిపించింది 1,00,000 కోట్ల రూపాయలు అనుకున్నాం, ఈరోజు పేపర్లో న్యూస్ వచ్చింది 1,30,000 కోట్ల రూపాయలు. 1,30,000 కోట్ల రూపాయలు, ఇంకా ఎక్కువ కావాలి 30,000 కోట్ల రూపాయలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ వేసినట్టుగా అనుకుంటున్నాను. వచ్చింది, పేపర్లో వచ్చింది. నేను అడుగుతున్నాను కేసీఆర్ గారిని, అయ్యా ఈరోజు ఈ 1,30,000 కోట్ల కాంట్రాక్టుల్లో ఎంతమంది బహుజనులు ఉన్నారో, ఎంతమంది బహుజనుల కాంట్రాక్ట్ ఉన్నారో, దీనివల్ల ఎంతమంది బహుజన బిడ్డలకు లాభం జరిగింది అని మేము అడుగుతున్నాం. ఈరోజు భువనగిరి పట్టణంలో పేద ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారని వాళ్ళ కష్ట సుఖాలను వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి నేను అక్కడికి వెళ్తే వడ్రంగి బిడ్డలు రోడ్ల మీద గుడారాల్లో బతుకుతూ కొలిమి దగ్గర నిప్పుల మధ్యలో పిల్లలను పెంచుకుంటూ ఆ తల్లి అడిగిన, అమ్మా నీ బిడ్డలు ఏం చేస్తావు అని. తల్లి చదువుకోలేదు, తండ్రి చదువుకోలేదు, బిడ్డలు ఏం చేయాలో కూడా తల్లికి స్పృహ లేదు, బిడ్డకి అసలే స్పృహ లేదు. అదే విధంగా రోడ్డు అవతల వైపు 80 సంవత్సరాల వయసులో కూడా ఒక ముసలాయన చెప్పులు కొడుతూ రోడ్డు మీద గోరబస్త వేసుకొని చెప్పులు కొడుతూ జీవనం సాగిస్తున్నాడంటే, అయ్యా కేసీఆర్ గారు మీరు తీసుకొస్తున్న బంగారు తెలంగాణ ఇదేనా? మీ కాళేశ్వరం వల్ల మా తాతలు, మా చెల్లెలు చదువు లేకుండా, మా తాతలు ఆడిన పాలన లేకుండా భిక్షగాళ్ళు లాగా బతుకుతున్నాడు, జీవం వాళ్ళగా బతుకుతున్నాడు, జీవం పోయి బతుకుతున్నారు. బహుజన రాజ్యంలో ఇవన్నీ కానీ అనుకుంటున్నారా? నీది కాళేశ్వరం, నీది కాంట్రాక్టర్ కాళేశ్వరం, మాది జ్ఞానేశ్వరం. నేను కవిగా నాకు రాజ్యాంగం రాసిన మననీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు తొమ్మిది చూపించిండు. మీరు ఈరోజు మా బాబాసాహెబ్ ఈ 7 సంవత్సరాల్లో ఒక్కటేసారి కండేషన్ చేశారు. ఎప్పుడైతే బహుజన సమాజ్ పార్టీ ఏనుగు బయటికి వచ్చిందో అప్పుడు మీకు జైలు వచ్చింది. మీరు మీ ప్రగతి భవన్లకు మా బాబాసాహెబ్ ఆ రోజు ఇంటికొచ్చింది. మా బాబాసాహెబ్ అంటే ఈ డ్రామాలు, ఈ మోసాలు ఇవన్నీ చూడలేదనుకుంటారా? నాకు అర్థం కావాలనుకుంటారా? పాత రోజులు అనుకునే చెప్తారనుకుంటారా? మా వాళ్ళు నా బిడ్డలు గొడవ సింహాలు, నా బిడ్డలు పులులు, నా బిడ్డల కణాన ఒక బాబాసాహెబ్, ఒక మహాత్మా జ్యోతిరావు ఉన్నాడు, సావిత్రిబాయి ఉన్నది. ఆ రోజు కేసీఆర్ గారు మీరు మా ఇళ్లలో వండుకుంటే, మీరు మాకు బీర్లు, బిర్యానీలు అవి ఇవి ఇస్తే, మీరు మన వాసాల వారిలో ఒక న్యూస్ వచ్చింది అన్న, వాసాల వారిలో గత ఒక నెలలో మరి ముఖ్యమంత్రి గారు దళిత బంధు పథకం ఏర్పాటు చేస్తామని మరి సూజాబాద్ పోయి ఆ ముదిరాజు బిడ్డ ఆ ఈటల రాజేందర్ గారి వ్యతిరేకంగా ఈ దళిత బంధు పథకం ఏదైతే ఉండదో ఆ దళిత బంధు పథకానికి ముందు వాసాల వారికి 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ వాసాల వారిలో పెద్ద దావత్ పెట్టారు. ఎన్ని ఇగో తమ్ముళ్ళు చెప్తున్నారు 3 కోట్ల రూపాయలు. ఒక దావత్ విలువ 3 కోట్ల
మేమేమంటున్నాము, అయ్యా మీ దావకులదు తిండి లేక కూడా బతికినాం, మీ బతుకమ్మ చీర లేకపోయినా మేము బతికినాం, మీ క్రిస్మస్ దుస్తులు లేకపోయినా బతికినాం, మీ రంజాన్ దుస్తులు లేకపోయినా మేము బతికినాం, మీ డబ్బులు పెట్టి ఇల్లు లేకపోయినా మేము బతికినాం. ఇవాళ మా బిడ్డలు అడుగుతున్నది, మా తల్లులు అడుగుతున్నది, మా పుట్టబోయే బిడ్డలు అడుగుతున్నది, మాకు చదువు వరకు అడుగుతున్నది. ఈరోజు చదువుకోకపోతే ఇక్కడ మన ప్రభావం లేడు, ఇక్కడ ప్రవీణ్ కుమార్ లేడు, ఇక్కడ కూర్చున్న భాస్కర్ లేడు, ఇక్కడ కూర్చున్న ఏ నాయకుడు కూడా చదువు లేకపోతే ఇక్కడ లేరు. మీరు మాకు అది చెప్పకుండా మీరు గొడవలు తీసుకోండి, బరే తీసుకోండి, రిక్షాలు తీసుకోండి, ఎలక్ట్రిక్ తీసుకోండి, ఇంకా చాలా ఉన్నాయి. రాబోయే రోజులు ఇంకా చాలా చెప్తాను నేను. ప్రవీణ్ కుమార్ అందరికీ అమలు కాదు. ప్రవీణ్ కుమార్ మళ్ళీ చెప్తున్నా, బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ప్రవీణ్ కుమార్ దయ్యమైన తర్వాత కూడా అమ్ముడు నమ్ముకున్న వాళ్ళను అమడు, మాట తప్పడు, మడమ తిప్పడు. ప్రవీణ్ కుమార్ మాన్యవాడ్ కాన్శీరామ్ గారి మాటలు, బెనర్జీ కుమారి మాయావతి గారి నాయకత్వంలో పనిచేయమని మొండిగా ఈరోజు మీ అందరి మధ్యలో అదే గ్రామగుండను నీటిని గుండగా చేసి మీ అందరి సమక్షంలో ప్రవీణ్ కుమార్ ఈ కండువా వేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ అమ్ముడు గోడు సారు, ప్రవీణ్ కుమార్ అమ్ముడు గోడు. ఈరోజు మీరు మరి వాసాల మరిలో దళిత బంధు స్కీమ్ మీద 77 కుటుంబాలని వాళ్ళకు 3 కోట్ల రూపాయల దాదాపు 3 కోట్ల బిల్లు పెట్టారు. సరే, దాని గురించి చర్చ అనవసరం. అక్కడి నుండి మరి హుజురాబాద్కు 700 కోట్లు ఉండేది. రాబోయే రోజుల్లో తెలంగాణ బడ్జెటే 1,30,000 కోట్లు అంటే 17 లక్షల దళిత కుటుంబాలకు మరి 1,70,000 కోట్లు ఇస్తాడట. మరి 7 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చిన నిధుల స్ట్రక్చర్ ఎంత, నిధుల శాతం ఎంత అంటే 30%. 30% అంటే 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు చెప్పి 30 రూపాయలు చెప్పి. మిత్రులారా, ఈరోజు మనం అందరం కూడా మన గ్రామాల్లో చెప్పవలసిన అవసరం ఉన్నది. మేము ఏ బంధువులు కూడా వ్యతిరేకం కాదు, కానీ ఈ బంధువులు ఇది ఒక డ్రామా కోసం, మీరు కుట్రలతోని, మీరు కుతంత్రాలతోని మా మీద ప్రేమ లేకుండా కేవలం ఓట్లను తీసుకోవడంతో ఎలక్షన్లు గెలవడానికి మాత్రమే మీరు చేస్తున్నారు. మీకు నిజంగా ప్రేమ ఉంటే తెలంగాణ వచ్చిన మొదట్లోనే మీరు మా కోసం ఇలాంటి స్కీములు పెట్టేవాళ్ళు. ఈ రోజు మేమంటున్నాం, మీ బంధువులు పెద్దలు ఈ గ్రామాలకు మా వాళ్ళు 10 లక్షల రూపాయల 10 కోట్లు ఇస్తాం. అప్పుడే ఏ గుర్తు కొట్టేస్తారు, 10 కోట్లు ఇచ్చినా ఎరుంటే వస్తున్నాం మేము. ఫుల్ పార్టీ ఇచ్చినా, మటన్ ఇచ్చినా, చికెన్ ఇచ్చినా, ముక్కు నెల రాసినా, బతుకమ్మ చీర ఇచ్చినా, తల నరుకున్నా, గడియపల్లి తల నరుకున్నా, పొట్టల చక్కగా పెట్టినా, కాలు పెట్టినా, దేనికైనా తెగించింది. ఆ బిడ్డలు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటారు. నిజానికి నీకు మామూలు కదా, ఏమాత్రం చింతన ఉన్నా, ఏమాత్రం ఆకాంక్షలు ఉన్నా, గౌరవం ఉన్నా మీరు మా యూనివర్సిటీలో వస్తారు. ఒక్క రోజున మీరు మా యూనివర్సిటీలో కాలు పెట్టిన ముఖ్యమంత్రి గారు ఒక్క రోజు కూడా పెట్టలేదు, ఒక్క రోజు కూడా కాలు పెట్టలేదు. ఒక్క రోజు కూడా నా బిడ్డలు ఏ విధంగా చదువుతున్నారు. వాళ్ళకు 3,000 ప్రొఫెసర్ పోస్టులు ఉంటే తెలంగాణలో కేవలం 800 మంది ప్రొఫెసర్లే పనిచేస్తున్నారు. 2,200 మంది ప్రొఫెసర్ పోస్టులు వేస్తున్నాయి. ఎవరు చదువుతున్నారు యూనివర్సిటీలో? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాలు, పేదలు చదువుతున్నారు. మా బిడ్డల చదువులు అటకెక్కి, మా బిడ్డల చదువులు మూసినదిగా కలిసినాయి. మీ బిడ్డల కోసం మంచిగా నటించడం కోసం మీరు
అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ, లేకపోతే ఇంకొక యూనివర్సిటీ. ఇక మల్లారెడ్డి యూనివర్సిటీ గురించి అయితే నేను చెప్పేది వాళ్ళు ఏ భాష మాట్లాడతారో మీకు తెలుసు. ఇక్కడ చెల్లెలు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడలేను. ఆ భాష మాట్లాడి 600 ఎకరాల భూమి పెట్టుకొని మీరు గొప్పగా చెప్పుకునే రైతు బంధు స్కీమ్ ద్వారా గౌరవ మంత్రి గారు మల్లారెడ్డికి సంవత్సరానికి అందుతున్నది దాదాపుగా 2 కోట్ల రూపాయలు. నేను ఈరోజు అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ 2 కోట్ల రూపాయలు మల్లారెడ్డికి సిద్ధం చేయడానికి రైతు పెట్టింది. మరి మా బిడ్డలకు ఉస్మానియా క్యాంపస్, మహాత్మా గాంధీ క్యాంపస్, తెలంగాణ మా బిడ్డలు చెప్పులు లేకుండా, తిండి దొరకకుండా, చదువు యువతలు కూడా తెలియక ఖాళీ క్లాస్ రూమ్లో వచ్చి కూర్చొని ఏం చేస్తారు 18 బిడ్డలు సూసైడ్ చేస్తున్నారు. ఉద్యోగాలు లేవు. ఈ బిడ్డల గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తారు? బహుజన రాజ్యంలో ఇలాంటి కన్నీళ్ళు ఉండవు మిత్రులారా. బహుజన రాజ్యం అందువల్లే మనకు కావాలి. ఈ పాలకులకు మన జీవితాల మీద శ్రద్ధ లేదు. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని వాళ్ళ బట్టి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్రను పెట్టారు. నేను సంజయ్ గారిని అడుగుతున్నా, ఈ సంగ్రామం ఎవరి మీద సంజయ్ గారు? ఎవరి మీద సంగ్రామం? ఎవరి మీద, ఎవరి కోసం సంగ్రామం చేస్తున్నారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సోదరులు అడుగుతున్నది ఏంటి? కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నది ఏంటి? 1931 సంవత్సరంలో, అంటే ఈ రోజుకు దాదాపుగా 90 సంవత్సరాల క్రితం బీసీలు ఎంతమంది ఉన్నారు దేశంలో అని జనాభా గణన జరిగింది. కామన్ సెన్స్ అనేది. వాళ్ళు ఏమడుగుతున్నారు? 2021లో మళ్ళా బీసీలు ఎట్లున్నారు? వాళ్ళకు గొర్రెలు ఉన్నాయా, బర్రెలు ఉన్నాయా, ఇండ్లు ఉన్నాయా, లేకపోతే రోడ్డు మీద అంటారా, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయా, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా, తిండి 2 పూటలు తింటున్నారా, 3 పూటలు తింటున్నారా, మోటార్ సైకిల్ ఉందా, సైకిల్ ఉందా, ఆటో ఉందా అని ఒక పేపర్ మీద రాయమంటున్నారు. దాని మీద ఎంత గోసపుచ్చుకున్నా ఇదే బీజేపీ పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం దాన్ని చీచి డస్ట్బిన్లో పడేసింది. మరి రోజు నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ కేంద్రానికి మరి ప్రతిపక్షం, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి, మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రులు వాళ్ళందరూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి, కేంద్ర ప్రభుత్వం బీసీ కన్నా చేసినట్టు చేయాలి. కానీ చేయరు. అంటే మీరు హుజురాబాద్లో చేస్తున్నది డ్రామా. మేమందరం ఊళ్ళో ఏమంటారు గంగేరులాగా మేమందరం ఈ డ్రామా చూస్తాం, మేమందరం తరగతి చూస్తాం అని చెప్పి మీరు అనుకోని అక్కడ డ్రామా చేస్తున్నారు. అసలు సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారు. బహుజన రాజ్యంలో కుమారి మాయావతి గారు ఆగస్టు 6వ తారీఖు బీసీ కరణ జరగాల్సిందే అని చెప్పి కుల్లా చెప్పిన కేవలం బహుజన సమాజ్ పార్టీనే, వేరే పార్టీలు చెప్పలేదు. ఈరోజు మీరు మాకు ఒకవైపు దళిత బంధు అంటున్నారు. ఇదే నల్గొండ జిల్లాకు చెందిన అడ్వైజర్ మొట్టమొదటి దళిత, అంటే దళిత అనుకుంటూ ఆయన నేను టెంపరీ చెప్తున్నా, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ రామ్ లక్ష్మణ్ గారు. మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణ ప్రాంతంలో ఎస్సీ సామాజిక వర్గంలో పుట్టి ఐఏఎస్ పోయి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కూడా పనిచేసిన ఈ మధ్యన భూకరాశాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు నుంచి మరి కేసీఆర్ గారి దగ్గర పనిచేస్తున్నారు. ఆయన అడ్వైజర్ గా కూడా మారాడు. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, ఆయన అడ్వైజర్ గా పెట్టుకున్నారు. ఆ అడ్వైజర్ గా పెట్టుకున్న ఆయన బహుశా నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారిని ఒక 5 నుంచి 6 సార్లు మాత్రమే చూపించాడు. అంటే మీరు చూడండి, ఒక రాష్ట్రంలో ఒక అడ్వైజర్ కేవలం 5 సార్లు ముఖ్యమంత్రి గారిని చూస్తున్నారండి. అదేవిధంగా రెండవసారి 2018వ సంవత్సరంలో ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన ఒక చాంబర్ కేటాయించలే, ఒక కార్యలే, ఆయన పోస్ట్ వర్గా సభ్యులు. ఆయన పెద్ద మనిషి, 70 సంవత్సరాల మనిషి. ఆయన ఆఫీస్కి వచ్చాడు. ప్రవీణ్ ఎట్లా చేసి నాకు ప్రగతి భవన్లో అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళండి. నేనున్నా బాబు, ఈయన 75 సంవత్సరాల పెద్ద మనిషి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, పేద ఎస్సీ సామాజిక వర్గంలో నల్గొండ నుంచి వచ్చిండు. ఈయన పరిస్థితి
విధంగా ఉంటే మరి మా అమలు పరిస్థితి ఏంటంటే బాబా అనిపించింది. ఆ బాధ తట్టుకోలేక సెక్రటరియట్ నుంచి అందరూ కూడా దొరక ఒకరోజు రాత్రి గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నారు. నేను అడుగుతున్నాను మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని, అంటే ఈయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడైనా మీరు ఈరోజు ఆ ప్రదీప్ చంద్రను ఒకటే పెట్టి చీఫ్ సెక్రటరీ పొద్దు చేసారు. ఈ రామ్ లక్ష్మణ్ అడిగి చాలా మంది అడ్వైజర్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. 2014 మన మీద మాకు వ్యతిరేకత లేదు, కానీ ఈయన ఏం పాపం చేసిండు అని చెప్పేసి అంటే వాళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకు ఒక న్యాయం. 7 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎట్ట పేరు తెలంగాణ ప్రభుత్వానికి ఒక ఎస్సీలలో కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చే అర్హత ఉన్న ఆఫీసర్లు ఉంటారు అని ఇప్పుడు జ్ఞానమైనా మీకు ఒక్కసారి ఆలోచించండి. ఏ ఎజెండా ఏ స్కీమ్ కింద ఎన్ని కుట్రలు ఉంటాయో మీరు ఒకసారి ఆలోచించండి. మా బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. ఇది కేవలం మాటలు కాదు, ఇది చేతలు, ఇవి మాటలు కాదు, చేసి చూపిస్తాం. ఈ రోజు నల్గొండ నలుగురు చేసిన ఇక్కడ బిడ్డలే, ఈ చెల్లెలే, ఈ చిన్నారి బిడ్డలే దీనికి సాక్ష్యం. రాబోయే రోజుల్లో బహుజన రాజ్యంలో ఇలాంటి కుట్రలు, ఇలాంటి కుతంత్రాలు, ఇలాంటి అన్యాయం జరగవు. స్టాన్లీ శ్రీశైలం ఖమ్మం జిల్లాలోని పేద ఎస్సీ వర్గంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న కనాడ కష్టపడి చదువుకొని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్ట్ పోయి బీసీ పదవికి అర్హుడు. ఆయన మీద 20 సంవత్సరాలు వచ్చి లెక్క లేదని కేసులు పెట్టి ఈ మధ్య కాలంలో ఇంకో కేసు పెట్టి ఆయన వైస్ ఛాన్సలర్ కాకుండా కుట్రలు కుతంత్రాలు చేసింది ప్రభుత్వం. మిత్రులారా, అందుకంటే నేను చెప్తున్నా, బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసే ప్రభుత్వంలో ఇలాంటి కుట్రలు, ఇలాంటి కుతంత్రాలు ఉండవు. మన కామారెడ్డి పోయి వడ్రంగి సోదరుల దగ్గర కూర్చొని అసలు వీళ్ళ బాధలే ఉంది, వీళ్ళ గోసే ఉంది, వీళ్ళ కన్నీళ్ళు అర్థం చేసుకుందామని పోతే అక్కడ ఒక వడ్రంగి సోదరుడు అంటాడు, సార్ నాకు కరోనా వచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే కార్పొరేట్ హాస్పిటల్ నాకు 16 లక్షల రూపాయలు ఫీజు వచ్చింది. 16 లక్షల రూపాయల చార్జెస్ నువ్వు కట్టలేవా, నువ్వు రేకుల షెడ్లో ఉన్నావంటే నాకున్న 2 ఎకరాల పొలం కూడా అమ్ముకొని మా భార్య బంగారం అమ్ముకొని నేను కట్టాల్సిన పరిస్థితి సార్. అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్నా, ఈరోజు పేద బహుజనులు వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని ఆరోగ్యం కోసం మీరు ప్రాణప్రదంగా ఉపయోగించే కార్పొరేట్ హాస్పిటల్లో నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తులన్నీ వాళ్ళకు, మా పేద బిడ్డలకు డాక్టర్లు లేకుండా, మెషిన్లు లేకుండా ఉన్న ఉస్మానియా హాస్పిటల్కు, మమ్మల్ని గాంధీ హాస్పిటల్కి మీరు పంపిస్తున్నారు. నేను ఈరోజు అడుగుతున్నాను, మీకే మాత్రం తమ్మున్నా, మీకే మాత్రం పేరున్నా, మీరు అర్జెంట్గా మీరు మీ ఎమ్మెల్యే అందరుగా మీరు పోవాల్సింది యశోద హాస్పిటల్ కాదు, గాంధీ హాస్పిటల్ పోవాలి. బహుజన సమాజ్ పార్టీ నేను ఆగస్టు 8 నాడు నల్గొండలో మీ అందరి ముందు, మనందరి ముందు, లక్షలాది ప్రజల ముందు నేను బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాకు కూడా కరోనా కోవిడ్ వచ్చింది. నేను కార్పొరేట్ హాస్పిటల్ ఓడగలుగుతారా, కాంశీరాం వారసులం, బరంగి కుమారి మాయావతి గారి తమ్ములం, బిడ్డ చావుకు భయపడం, గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను. సీదా నీకు దమ్ముంటే గౌరవ గాంధీ హాస్పిటల్ రా, దమ్ముంటే ఉస్మాన్ హాస్పిటల్ రా, మీ కుటుంబ సభ్యులందరూ అందులో చేర్పించు. నేను ఈరోజు అడుగుతున్నా, చాలా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి. వాసానమరిలో మా అక్కలకు, చెల్లెలకు, మా అమ్మలకు 26 వెరైటీల పిండి పెట్టిరు. ఒకటి కాదు, 26 వెరైటీల తిండి పెట్టిరు. ఒక్కొక్కరికి దాదాపుగా 10,000 అయిందంటున్నాం. 10,000 తిండి మా అవ్వలు ఎన్నో మా పూర్వీకులు తినలే, మా బిడ్డలు కూడా తిన్నారు, మా అవ్వలకు తినలేదు. ముఖ్యమంత్రి గారు, అయ్యా అది ఒక్కడే రిక్వెస్ట్ సార్, మీ ఫామ్ హౌస్లకు కూడా మా పిల్లలు తీసుకుపోండి. మీ ఫామ్
సంవత్సరాల్లో ఎన్నో దుర్మార్గాలు జరిగినాయి. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా హైదరాబాద్ నగరం మీద మొత్తం బ్యానర్లు పెట్టింది. ఏమని పెట్టింది? ఢిల్లీ కోట బొమ్మేసి ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవ భావన. ఏం చేస్తున్నారు మీరు? మీ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పెట్టుకుంటున్నారు. మీరు టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పెట్టుకుంటే మా ఆత్మగౌరవ భావన ఏంటంటే బహుజన రాజ్యాలు మేము మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు ఏ కండిషన్ హాస్టల్ మేము ఢిల్లీలో కడతాం, ఏ కండిషన్ హాస్టల్ జరగవచ్చు, జైలు జరగవచ్చు, పెద్ద పెద్ద క్యాంపస్ జరగవచ్చు. అది మీది ఆత్మగౌరవ భావన కాదు. మేము జ్ఞానేశ్వరం అందుకే చెప్పాం, చదువు, విద్య, వైద్యం, ఆర్థిక ఆలంబన, ఆత్మగౌరవం ఈ పునాదుల మీదనే బహుజన రాజ్యం వస్తుంటున్నారా. అందుకొరకే ఈరోజు మిత్రులారా మీరందరూ మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకు పోవాల్సిన అవసరం ఉన్నది. పట్టణ ప్రాంతాల్లో ఉండే కాదు, పొద్దున 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మన అమ్మలు, మన అక్కలు, మన తమ్ముళ్ళు, చెల్లెలు అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నల్గొండ చెల్లెళ్ళు వచ్చారు. గజ హారతి గజ 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 వణికిస్తున్నది గజ హారతి. ఈ గజ హారతి ప్రోగ్రాం ప్రతిరోజు మన తమ్ముడు, మన చెల్లెళ్ళు, మన అమ్మలు అందరూ కూడా హారతి తీసుకొని ఏడుకుంటున్న పల్లెల్లో పెట్టుకొని ప్రతి ఇంటికి కూడా పోయి మన బహుజన రాజ్యం వస్తుందని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒట్టు చేతడయ్యా, మీరు చేతడయ్యా. పొద్దున లేచి జగిత్యాలలో మన తమ్ముళ్ళు 15 మంది సైకిళ్ళు పై సంపాదించుకున్న పైసలు, తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని చిన్న చిన్న తమ్ముళ్ళు దాచుకొని 2500కు 3000కు సైకిళ్ళు కొనుక్కొని సైకిల్ మీద ఈ నీలి జెండా కట్టుకొని ఏడు గుర్తు కట్టుకొని వానొచ్చినా వరదొచ్చినా ఇబ్రాహీంపట్నం నుండి, అంటే ఈ ఇబ్రాహీంపట్నం కాదు, జగిత్యాలలో మూలలో మారుమూల ఈ ప్రాంతాల నుండి సర్ది వచ్చినా జ్వరం వచ్చినా ఏ వచ్చినా టాబ్లెట్ వేసుకుంటూ 15 రోజుల నుంచి కంటిన్యూస్ గా మన చిన్నారి బిడ్డలు సైకిల్ మీద తిరుగుతున్నారు. వాళ్ళు గట్టిగా చెప్పండి. జగిత్యాలలోనే ఆ చిన్న బిడ్డ తిరుగుతున్నారంటే ఇక్కడ ఉన్న దేవరకొండ బిడ్డలు, ఆ పూలే గారి అనుచరులు, మీరందరూ ఇలా సిద్ధార్థంలో ఎక్కడ ఉన్నాడు? ఆ పూలే గారి అనుచరులు, పూలే నిక్కమా, మీరందరూ కూడా సైకిల్ పట్టుకొని తిరగండి. ఢిల్లీ నుండి చింతపల్లి దాకా, చింతపల్లి నుండి హరిజనాపురం దాకా, హరిజనాపురం నుంచి సీదా హాలియా దాకా, హాలియా నుంచి నాంపల్లి దాకా, నాంపల్లి నుంచి మునుగోడు దాకా, అక్కడి నుంచి గుర్రంపూడు, అక్కడి నుంచి చౌటుపల్ల, చౌటుపల్లి నుంచి నూతలకల్లు నుంచి మునగాడు దాకా నల్గొండను మరొక్కసారి నీలిమని చేసి భూకంపం సృష్టించేదాకా సైకిళ్ళ మీద మీరందరూ తిరుగుతారని అడుగుతున్నాను. నిద్ర లేచినా ఏను గుర్తుకు రావాలి, నిద్ర పోయినా ఏను గుర్తుకు రావాలి, కళలలో కూడా ఏను గుర్తుకు రావాలి. ఎట్లయితే కేసీఆర్ వస్తున్నదో అదే విధంగా మనకు కూడా ఏను గుర్తుకు రావాలి. చర్చిలలో ప్రార్థన చేసిన ఏను గుర్తు మీద ప్రార్థన చేయమని క్రైస్తవ సోదరులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. ముస్లిం సోదరులందరూ కూడా అప్పుడు దువా చెప్తే హాతికి దిగేగా. అదే విధంగా మరి పక్కనే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్నది, అదే విధంగా జాన్ పహాడ్ దర్గా ఉన్నది. ఈ రిలీజియస్ ప్రాంతాల్లో కూడా ఏనుగు మీద ప్రార్థన చేయండి, ఏనుగు కోసం ప్రార్థన చేయండి, బహుజన రాజ్యం కోసం ప్రతి పిల్ల ప్రతి జిల్లా అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన నల్గొండ నా జీవితంలో మర్చిపోలేదు.